కర్నూలు రైల్వే స్టేషన్ ముందు రైల్వే సౌకర్యాలు మెరుగుపరచాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. కర్నూలు నుంచి విజయవాడ వరకు ఇంటర్సిటీ రైలు నడపాలని, దీంతో పాటు కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయవాడ వరకు నడపాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలులోని పంచలింగాల వద్ద ఉన్న రైలు వ్యాగన్ పరిశ్రమ పనులు పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు రైల్వే సౌకర్యాల కోసం కృషి చేయాలని కోరారు. 2 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా రామకృష్ణారెడ్డి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు రేపు సామూహిక దీక్షల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కర్నూలు నగరం నుండి విజయవాడ వరకు ప్రతిరోజు ఇంటర్సిటీ రైలుని నడపాలని చెప్పి, అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి విశాఖపట్నం వరకు నడుపుతున్నటువంటి రైలుని మహబూబ్ నగర్ నుండి కర్నూలు వరకు పొడిగించి ఇక్కడి నుండి కర్నూలు నుండి విశాఖపట్నం నడపాలని చెప్పి, అదేవిధంగా మరి పంచలింగాల దగ్గర ఉన్నటువంటి రైల్వే కోచ్ పరిశ్రమ దానికి సంబంధించి వాటికి నిధులు కేటాయింపులు చేసి ఆ కోచ్ పరిశ్రమని పనులన్నీ పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మంత్రాలయం నుండి కర్నూలు వరకు నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు నగరానికి దేశంలోనే ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇలాంటి నగరం నుండి విజయవాడకి మరి ప్రత్యేకంగా రైలు నడపాల్సిన అవసరం లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నిత్యం రాజధాని పేరుతో ఇతరత్ర పనుల పేరుతోన ఈ ప్రాంతం నుండి విజయవాడ పోవడం జరుగుతూ ఉంది. మరి అనేక పోవడానికి రైలు సౌకర్యం లేని కారణంగా అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకే తక్షణమే రైల్వే అధికారులు, అదేవిధంగా ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి నంద్యాల, కర్నూలు పార్లమెంటు సభ్యులు ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కర్నూలు నగరం నుండి ప్రతిరోజు ఇంటర్సిటీ రైలుని విజయవాడకు నడపడానికి తక్షణమే పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.